ఇక వ్యవసాయం అంటే తెలియని వాళ్ళు ముసలి కన్నురు కారుస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా గువ్వలగూడెంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పండిన ప్రతి మొక్కజొన్న ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఇక ప్రతిపక్షం చేస్తున్న అసత్య ప్రచారాలను రైతులు నమ్మొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. కళ్ళాల దగ్గరకు పోయి ఒడ్లంటే ఏంటో తెలీదు, మొక్కలంటే ఏంటో తెలియనోళ్ళు దోశల్లోకి తీసుకొని ఫోటోలు ఇస్తూ కెమెరాలకు పోజులు ఇస్తూ రైతులకు ఈ ప్రభుత్వం ఏదో చేయలేదని అనేక నిందలు ఎలా మోపుతున్నారో మీరు చూస్తున్నారు. ఇదే ఖమ్మం జిల్లాలో ఒక చంటి పిల్ల తల్లి అని కూడా లెక్క చేయకుండా చూడకుండా రైతుల చేతులకి సంఖ్యలు వేసింది ఆనాటి ప్రభుత్వ పెద్దలని వాళ్ళు మర్చిపోతున్నారు. అకాల వర్షాలు వస్తే భగవంతుడి దీవెనలతో రైతుల కష్టంతో ఈ సంవత్సరం కని విని ఎరగని రీతిలో ధాన్యం కానీ మొక్కలు కానీ రైతన్నకి పండటం చాలా సంతోషం. ఆ పండిన పంటని ప్రభుత్వం ప్రతి గింజని కొంటదని చెప్పాం. అన్న మాట ప్రకారం యుద్ధ ప్రాతిపదిక మీద మొన్న కేబినెట్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రులకు ఆ జిల్లా మంత్రులకి ఆదేశాలు ఇచ్చారు.